ఈ ఐపీఎల్ సీజన్ చాలా మెమరబుల్ అనే చెప్పాలి. మ్యాచ్లు కూడా చాలా ఆసక్తిగా జరిగాయి. రికార్డులు క్రియేట్ చేశారు ఆటగాళ్లు. ఐపీఎల్ 2025 ఛాంపియన్గా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నిలిచింది. 17 సంవత్సరాల కలకు తెరదించింది. ఆర్సీబీ చివరికి ఐపీఎల్ ట్రోఫీని తన ఖాతాలో వేసుకుంది. ఎన్నో ఏళ్లుగా కోహ్లీ ఈ గెలుపు కోసం ఎదురుచూస్తూ ఉన్నాడు. మొత్తానికి ఈ ట్రోఫీని అయితే అందుకున్నాడు. ఫైనల్లో పంజాబ్ కింగ్స్ని 6 పరుగుల తేడాతో ఓడించి అద్భుతమైన ఆట తీరుతో ఐపీఎల్ 2025లో ఆర్సీబీ గ్రాండ్ విక్టరీ కొట్టింది. ఈ చారిత్రాత్మక విజయం తర్వాత బెంగళూరులో భారీ విజయోత్సవ సంబరాలు జరిపింది ఫ్రాంచైజీ. ఐపీఎల్ 2025 ట్రోఫీని ఆర్సీబీ నుంచి వెనక్కి తీసుకోనున్నారనే వార్త ఇప్పుడు వైరల్ అయింది. దానికి కారణం ఏంటంటే ఇది దీనిలో భాగమనే తెలుస్తోంది. ఐపీఎల్ ఛాంపియన్గా నిలిచిన ఏ జట్టుకైనా అసలు ట్రోఫీని ఇవ్వరట. కేవలం ఆ ట్రోఫీ నమూనా మాత్రమే ఇస్తారు. ఆర్సీబీ కప్పు గెలిచిన తర్వాత మొదటిగా ఆ ఫ్రాంచైజీకి అసలు ట్రోఫీ ఇచ్చారు. కానీ ఆపై దాని స్థానంలో నమూనాను ఇచ్చారు. ఇక ఆ రిప్లికా ట్రోఫీతోనే బెంగళూరు జట్టు చిన్నస్వామి స్టేడియంలో జరిగిన విజయోత్సవ ర్యాలీలో కూడా పాల్గొంది. దీనికి సంబంధించిన వీడియోలు, ఫోటోలు కూడా వైరల్ అవుతున్నాయి. ఆర్సీబీ విక్టరీకి మద్దతుగా కర్ణాటక ప్రభుత్వం సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేసింది. బెంగళూరులోని కర్ణాటక విధానసభ భవనం దగ్గర ఆర్సీబీ టీంను ఘనంగా సన్మానించింది. ఈ కార్యక్రమంలో కర్ణాటక గవర్నర్, సీఎం, డిప్యూటీ సీఎం కూడా అలాగే పలువురు మంత్రులు పాల్గొన్నారు. ఈ సన్మాన కార్యక్రమం తర్వాత ఆర్సీబీ విక్టరీ పెరేడ్ చిన్నస్వామి స్టేడియం వరకు కొనసాగాల్సి ఉంది. అయితే ఒకవైపు కర్ణాటక విధానసభ భవనం దగ్గర సన్మాన కార్యక్రమం కొనసాగుతూ ఉండగానే చిన్నస్వామి స్టేడియానికి జనం పోటెత్తారు. స్టేడియం దగ్గర ఏర్పాటు చేసిన బారిగేట్లను తొలగించి ఒక్కసారిగా లోపలికి దూసుకువెళ్లేందుకు ప్రయత్నించారు అభిమానులు. ఇక పోలీసులు కూడా లాఠీచార్జ్ చేశారు. దాంతో స్టేడియం దగ్గర తొక్కిసలాట జరిగింది. 11 మంది ప్రాణాలు కూడా కోల్పోయారు. నిజంగా దేశవ్యాప్తంగా అందరినీ కలిచివేసింది ఈ సంఘటన. ఒక పక్క ఈ గెలుపుతో ఆనందంగా ఉన్నటువంటి జట్టు కూడా చాలా బాధపడింది ఈ సంఘటనతో. పలువురు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. కొందరు ఇంకా హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతున్నారు. ఈ ప్రమాదంపై విచారణకు ఆదేశించారు కర్ణాటక సీఎం సిద్ధరామయ్య. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి 10 లక్షల రూపాయల పరిహారం కూడా ప్రకటించారు కర్ణాటక సీఎం.